రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా త్వరలో కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని జనసేన ఆదోని బాధ్యుడు మల్లప్ప తెలిపారు. ఆదోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ జనసేన పార్టీ పొత్తు కొనసాగుతుందని, వచ్చే ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టాలని కోరారు. పార్టీ రాష్ట్ర లాజిస్టిక్ బృందం సభ్యుడు విశ్వ, రాయలసీమ కన్వీనర్ పవన్ పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన టీడీపీ పార్టీ రెండు పొత్తులో వెళ్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాల పర్యటన చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సో ఆ నియోజకవర్గ పర్యటనలకు సంబంధించినటువంటి రాష్ట్ర లాజిస్టిక్ టీమ్ మరియు రాయలసీమ జోన్ 2, అంటే మన కర్నూలు జిల్లా రాయలసీమ జోన్ 2, రాయలసీమ లెవెల్లో ఒక లాజిస్టిక్ టీమ్ను కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ రాష్ట్ర లాజిస్టిక్ టీమ్ ఒక కమిటీ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడికి రాష్ట్ర లాజిస్టిక్ టీం తరఫు నుంచి నంద్యాల నుంచి విశ్వ గారు ఉన్నారు. అలాగే రాయలసీమ జోన్ 2 నుంచి కన్వీనర్గా పవన్ గారు మరియు కో కన్వీనర్గా మంజు గారు ఉన్నారు. సో వీళ్ళందరూ ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, ఆదోని నియోజకవర్గంకి పవన్ కళ్యాణ్ గారు పర్యటించినప్పుడు ఆయన అకామిడేషన్తో సహా ఎక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తే బాగుంటుంది, అలాగే ఒకవేళ హెలికాప్టర్లో ఆయన వస్తే కనుక హెలిప్యాడ్ స్థల పరిశీలన, మరియు ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని ఒకవేళ రోడ్ షో చేయదలుచుకోవాలని అప్పుడు పరిస్థితులు బట్టి రోడ్ షో అంటే కన్నా ఎక్కడెక్కడ సర్కిల్స్ మనకు అనుకూలంగా ఉంటాయి. సో ఇక్కడ ప్లస్ ఆ కార్యక్రమానికి అంటే నియోజకవర్గ స్థాయిలో చేపట్టేటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ప్రతి నియోజకవర్గంలో 200 మంది వాలంటీర్లు, అంటే స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ యొక్క కార్యక్రమాన్ని పనిచేసేటువంటి వాలంటీర్లు ఉండాలని కూడా లాజిస్టిక్ టీం నిర్ణయించుకోవడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి స్థల పరిశీలన, అలాగే మాకు కొన్ని విషయాలు అంటే మా ద్వారా మీడియాకు కూడా తెలియజేయడానికి వచ్చారు. ముందుగా విశ్వ గారు, అంటే స్టేట్ లాజిస్టిక్ కంపెనీ నుంచి విశ్వ గారు మాట్లాడాలనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారం కోసం అని చెప్పి తొందరలో షెడ్యూల్ తయారవుతూ ఉంది. దానికి సన్నాహక సమావేశాలు, సన్నాహక కార్యక్రమాలు ఏమన్నా ఉంటాయంటే ముందుగా మనం పరిశీలనలో తీసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. యాజ్ ఏ లాజిస్టిక్ టీమ్గా మేము కొన్ని స్థలాలు, తర్వాత హెలిప్యాడ్ కానీ మళ్ళా చెప్పినట్టు వాటన్నిటిని పరిశీలించడానికి ఈరోజు రాష్ట్ర కమిటీ నుంచి నేను జోనల్ కమిటీ కన్వీనర్ గారు పవన్ గారు రావడం జరిగింది. మల్లప్పన్న గారితో అనేక అంశాలు చర్చించడం జరిగింది. సమాహక సమావేశాలు కానీ అకామిడేషన్కి కానీ, తర్వాత బహిరంగ సభ అయితే ఉమ్మడిగా జరుగుతుందా, లేదంటే ఇండివిజువల్ రోడ్ షోస్ జరుగుతాయా, కన్వీనియంట్గా ఎక్కడ ఉంటుందా, ఇక్కడ అకామిడేట్ కావడానికి ప్లేసెస్ ఏముంటాయి, ఏమి సెక్యూరిటీ ఇష్యూస్, వాలంటీర్ ఇష్యూస్ అన్నీ ఆయనకు ముందుగా సన్నాహక కాపాడుకుంటూ మేము ఎన్నో ప్రయాసంలో ఉంటారు కాబట్టి ముందుగా తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తొందరలో షెడ్యూల్ ఖరారైన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పర్యటన ద్వారా మల్లప్పన్న ద్వారా మీడియా వారికి తెలియజేస్తామని తెలియజేసుకుంటూ సెలవు.